ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్య గ్రంథమునందలి సభాపర్వము చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. జరాసంధుని కథ. కృష్ణుడు జరాసంధుని వృత్తాంతం చెప్పాడు. మహాబలశాలి అయిన బృహద్రథుడనే మగధరాజుడు ఉండేవాడు. అతడు కవలలైన కాశీరాజు పుత్రికలను ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. అతనికి సంతానం కలగలేదు. అనేక పుణ్యకార్యాలు వ్రతాలు ఆచరించిన ఫలం లేకపోయింది. ఒకనాడు చండకౌశికుడను ఒక మహాముని బృహద్రథుని నగరానికి సమీపంలో ఒక వృక్షం కింద ఆసీనుడై ఉన్నాడు. ఆయనను గూర్చి విన్న ఆ రాజు పత్నీ సమేతుడై ఆయనకు అనేకమైన శ్రేష్ఠ వస్తువులు సమర్పించాడు. ఆ ముని సంతోషించి ఇష్టమైన వరం కోరుకుమ్మన్నాడు. మహాముని, పుత్రులు కలగక వైరాగ్యంతో అరణ్యానికి వెడుతున్నాను అన్నాడు రాజు. ఆ ముని ధ్యానముద్రలోనికి వెళ్ళాడు. ఇంతలో చెట్టు నుండి ఒక మామిడి పండు ఆ ముని చేతిలోనికి రాలింది. ఆ పండు రాజుకిస్తూ, రాజా, నీ కోరిక తీరింది, ఇంటికి వెళ్ళుము అన్నాడు. ముని రాజు ఇంటికి తిరిగి వెళ్ళి ఆ పండు భార్యలిద్దరికీ ఇచ్చాడు. వాళ్ళు దానిని 2 ముక్కలుగా చేసి భక్షించారు. గర్భవతులయ్యారు. వారిద్దరికీ నిలువుగా శిశువు చీలికలు 2 పుట్టాయి. అక్క చెల్లెళ్ళు ఇద్దరూ చాలా దుఃఖించి పరిచారకుల చేత ఆ శిశుఖండాలను బయట పారవేయించారు. మాంసాహార ప్రియయైన జర అను ఒక రాక్షసి ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఆ 2 శకలాలను తీసుకొని తనకు తెలిసిన విద్య చేత ఆ రెండింటిని అతికివేసింది. అద్భుతమైన ఒక శిశువు ఏర్పడ్డాడు. వజ్రం వంటి సారం గల ఆ పిల్లవానిని జర మోయలేకపోయింది. ఆ పిల్లవాడు పిడికిలి నోట్లో పెట్టుకొని బిగ్గరగా ఏడ్చాడు. అది ఉరుముల ధ్వని వలె ఉంది. ఆ ఏడ్పు వినగానే అంతఃపురంలోని వాళ్ళందరూ, రాజు భార్యలు బయటకు వచ్చి చూచారు. పుత్రుడు కావాలను మిక్కుటమైన ఆశతో ఉన్న ఆ రాజును, రాజభార్యలను చూచిన ఆ రాక్షసి, ధార్మికుడైన ఈ రాజు రాజ్యంలో నివసిస్తూ ఇతని పుత్రుణ్ణి చంపడం న్యాయం కాదు అనుకొని ఆ బాలుణ్ణి బ్రహ్మద్రథునికి అప్పగిస్తూ జరిగిన విషయం అంతా చెప్పింది. మనుష్య రూపంలో ఉన్న ఆ రాక్షసిని చూచి రాజు చాలా సంతోషంతో, నీవెవరవు అని అడిగాడు. నేను ఇష్టం వచ్చిన రూపం ధరించగలిగిన జర అను రాక్షసిని. బ్రహ్మ నన్ను పూర్వం గృహదేవతనుగా దానవ వినాశం కొరకు సృష్టించాడు. నేను ప్రతి గృహంలోనూ
నివసిస్తుంటాను. నన్ను సపుత్రయైన యువతునిగా గోడ మీద చిత్రించి పూజించేవాళ్ల ఇల్లు ఎప్పుడూ అభివృద్ధిలో ఉంటుంది. మీ ఇంట్లో చాలా కాలం నుండి నన్ను ఆ విధంగా గంధ పుష్ప మాల్యాదులు సమర్పించుచు పూజిస్తున్నారు. నీకేమి ప్రత్యుపకారం చేయగలనా అని నిత్యము ఆలోచిస్తుంటాను. దైవవశంచేత ఈ పిల్లవానిని ఈ విధంగా ఇవ్వగలిగాను అని ఆమె చెప్పింది. రాజు సంతోషించి మగధ దేశం అంతా జర పేరిట ఉత్సవాలు చేయించాడు. ఆమె చేత సంధింపబడడం చేత పుత్రునికి జరాసంధుడు అని పేరు పెట్టాడు. కొంతకాలం తరువాత చండకౌశికుడు మళ్ళీ మగధ దేశానికి వచ్చాడు. అప్పుడు బృహద్రథుడు భార్యలతోనూ పుత్రునితోనూ కలిసి వెళ్ళి ఆ మునిని అనేక విధాల పూజించాడు. ఈతడు మహావీరుడవుతాడు, ఎవరూ ఇతనిని జయింపజాలరు, సమస్తమైన రాజులు కూడా వీనికి లొంగి ఉంటారు అని ఆ ముని జరాసంధుని గూర్చి రాజుకు చెప్పాడు. బృహద్రథుడు జరాసంధుని రాజ్యాభిషిక్తుని చేసి భార్యా సమేతుడై అరణ్యానికి వెళ్ళి గొప్ప తపస్సు చేసి స్వర్గస్థుడయ్యాడు. నేను కంసుణ్ణి వధించడంతో నాతో జరాసంధునకు గొప్ప వైరం ఏర్పడింది. జరాసంధుడు 99 సార్లు పెద్ద గదను విసరగా అది 99 యోజనాల దూరంలో ఉన్న మధురా నగరంలో పడింది. మధుర దగ్గర ఉన్న ఆ ప్రదేశానికి గదావసానం అను పేరు వచ్చినది. జరాసంధుని మిత్రులైన హంసడింభకులు పరివారంతో సహా మరణించారుగాన ఇప్పుడు జరాసంధుణ్ణి వధించడానికి తగిన సమయం. ఇతనిని బాహుయుద్ధం చేత మాత్రమే జయించవచ్చును అని వింటున్నాం. అందుచేత నాకు భీమార్జునులను కొన్నాళ్ల పాటు న్యాసంగా అనిగా దాచిన వస్తువుగా ఇమ్ము. యుధిష్ఠిరుడు కృష్ణుని మాటలు విని వారు ముగ్గురు మగధ దేశానికి వెళ్ళడానికి అంగీకరించాడు. వాళ్ళు ముగ్గురు గొప్ప తేజస్సుగల స్నాతకులైన వేదాధ్యయనము పూర్తి చేసిన బ్రాహ్మణుల వేషాలు ధరించి బయలుదేరారు. అనేక వనాలు పర్వతాలు చూస్తూ గిరివ్రజపురం చేరారు. పూర్వం ఒకప్పుడు ఒక రాక్షసుడు వృషభ రూపం ధరించి ఆ నగరం దగ్గరికి రాగా వానిని సంహరించి బృహద్రథుడు ఆ వృషభ చర్మంతో 3 భేరీలు నిర్మింపచేశాడు. వాటిని కోటద్వారం బురుజు మీద ఉంచాడు. క్రొత్త వాళ్ళు రాగానే అవి మ్రోగుతాయి. కృష్ణ భీమార్జునులు ఆ 3 భేరీలను బ్రద్దలు కొట్టి అవి మ్రోగకుండా చేశారు. వారు ప్రధాన ద్వారం నుండి కాకచైత్యాన్ని అనగా రాళ్లతో కట్టిన కట్టడాన్ని బద్దలు కొట్టి దాని గుండా నగరంలో ప్రవేశించారు. ఆ రోజులలోనే జరాసంధునికి అపాయాన్ని సూచించే కొన్ని ఉత్పాతాలు అనగా చెడ్డ శకునాలు కనపడడం చేత అతని పురోహితులైన బ్రాహ్మణులు శాంతి కర్మలు నిర్వర్తిస్తున్నారు. జరాసంధుడు దీక్ష వహించి
ఉపవాసంలో ఉన్నాడు. కృష్ణ భీమ ధనంజయులు రాజవీధిలో ఉన్న పుష్పమాలలు అమ్మే ఆవరణంలో బలాత్కారంగా కొన్ని మాలలు తీసుకొని వాటిని ధరించి జనులతో నిండిన 3 వాకిళ్లు దాటి రాజు ఉన్న చోటికి చేరారు. రాజు వాళ్లను యథావిధిగా అర్ఘ్యపాద్యాదులతో సత్కరించి వాళ్లకు స్వాగతం పలికాడు. భీమార్జునులప్పుడు మౌనవ్రతం పాటిస్తున్నారు. రాజా, వీళ్ళిద్దరూ మౌనవ్రతంలో ఉన్నారు. అర్ధరాత్రికి పూర్వం మాటలాడరు, తరువాత మాట్లాడుతారు అని శ్రీకృష్ణుడు జరాసంధునితో అన్నాడు. వాళ్లను యజ్ఞాగారంలో ఉంచి అతడు రాజగృహానికి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి తరువాత తిరిగి ఆ బ్రాహ్మణులున్న చోటికి వచ్చాడు. జరాసంధుడు తనను చూడవచ్చిన స్నాతకులైన బ్రాహ్మణులను ప్రతిదినమునందు కూడా అర్ధరాత్రి తరువాత వచ్చి కలిసి ఆదరిస్తూ ఉండేవాడు. ఇది అందరికీ ఆ కాలంలో తెలిసిన విషయమే. ఆసనాల మీద కూర్చుండు అని ఆ కపట బ్రాహ్మణులను కూర్చుండబెట్టి జరాసంధుడు, మీరు స్నాతకవ్రతులైన బ్రాహ్మణులులాగా కనపడడం లేదు. స్నాతకవ్రతులు మైపూత పూసుకొని పుష్పాలు ధరించరు కదా. మీ చేతుల మీద నారికాయలు కూడా కనపడుతున్నాయి. మీలో క్షత్రియ తేజస్సు కనపడుతూ ఉన్నది. కానీ బ్రాహ్మణులం అంటున్నారు. మీరెవరో నిజంగా చెప్పండి అన్నాడు. మీరు ఏమాత్రమూ భయపడకుండా చైత్యం బురుజు బ్రద్దలు కొట్టి రహస్యంగా లోనికి వచ్చారు. మేం ఇచ్చిన పూజను సరిగా స్వీకరించలేదు. మా దగ్గరికి ఎందుకు వచ్చారు అని కూడా జరాసంధుడు వాళ్ళని అడిగాడు. కృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు. రాజా, మేము స్నాతక వ్రతంలో ఉన్న బ్రాహ్మణులము. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు కూడా స్నాతక వ్రతంలో ఉండవచ్చు. అయితే వాళ్లకు కొన్ని సాధారణ నియమాలుంటాయి, కొన్ని విశేష నియమాలుంటాయి. పుష్పాలు లక్ష్మీప్రదాలు, అందుచేత మేం పుష్పాలు ధరించాం. పుష్పవత్సు ధ్రువా శ్రీశ్చ పుష్పవస్వంతస్తతో వయం. సభాపర్వము 21:50. బ్రాహ్మణులు మాటల్లో మాత్రమే వీర్యం ప్రదర్శిస్తారు. క్షత్రియునకు బ్రహ్మదేవుడు వీర్యం బాహువుల్లో ఉంచాడు. రాజా, నీకు ఆ బాహువీర్యం చూడాలని ఉంటే ఇప్పుడు చూడవచ్చు. శత్రుగృహంలోనికి ద్వారం కాని ప్రదేశం నుంచి ప్రవేశిస్తారు. అందుచేత మేం ఆ విధంగా వచ్చాము. మేం శత్రువు నుండి సత్కారాలు తీసుకున్నాం. ఇది మా నియమం. కృష్ణుని మాటలు విని జరాసంధుడు, మీతో నాకెన్నడూ వైరం ఏర్పడినట్లు నాకు జ్ఞాపకం లేదు. నేను పూర్తిగా రాజధర్మాన్ని అనుసరిస్తూ రాజ్యపాలనం చేస్తున్నాను. అలాంటి నన్ను అపరాధం చేశావని ఎలా అంటున్నారు అని అడిగాడు. ప్రతి కాలానికి కర్తవ్యం అనేది ఒకటుంటుంది. కులాన్ని నిలబెట్టగలవాడు ఆ కర్తవ్యాన్ని చేపడతాడు. ఆ కర్తవ్యం ప్రేరేపింపగా మేం ఇక్కడికి వచ్చాము. నీవు అతి భయంకరమైన అపరాధం చేసి కూడా ఏ అపరాధము చేయలేదంటున్నావు. ఏ రాజైనా సాధువర్తనులైన రాజులను హింసిస్తాడా?
నువ్వు ఎంతోమంది రాజులను బంధించి వాళ్లను రుద్రునకు బలి ఇవ్వాలి అని సంకల్పించావు. మేం ఉపేక్షిస్తే నీవు చేసే ఆ పాపం మాకు కూడా చుట్టుకుంటుంది. ఎందువల్లననగా ధర్మ మార్గంలో సంచరించే మేం ధర్మాన్ని రక్షించడంలో సమర్థులం. మనుష్యులను యజ్ఞ పశువులనుగా చేయడం ఎప్పుడైనా విన్నామా? అలాంటప్పుడు మనుష్యులను బలిగా ఇచ్చి శంకరుణ్ణి పూజించాలని ఎలా అనుకుంటున్నావు? మనుష్యాణం సమోలంభో నా చ దృష్టః కదాచన స కథం మానుషైర్దైవం యష్టుమిచ్చసి శంకరం. సభాపర్వము 22:11. జరాసంధ, చెడుబుద్ధి గల నీవలె ఎవడైనా తన జాతి వాళ్లను పశువులుగా చేసి బలి ఇవ్వడానికి ప్రయత్నిస్తాడా? ఎవడు ఏ అవస్థలో ఏ పని చేస్తాడో వాడు ఆ అవస్థలో దాని ఫలాన్ని తప్పక అనుభవించవలసి ఉంటుంది. యస్యామవస్థాయాం యద్యత్ కర్మ కరోతి యః తస్యామవస్థాయాం తత్ఫలం సమవాప్నుయాత్. సభాపర్వము 22:13. నువ్వు జ్ఞాతులనందరినీ చంపడానికి పూనుకొన్నావు. ఆర్తులను రక్షించడం ధర్మంగా భావించే వాళ్ళం మేం. అందుచేత నిన్ను సంహరించి జ్ఞాతుల్ని రక్షించడం కోసం వచ్చాం. రాజా, ఎవరిని చులకన చేయకు. ప్రతి నరునిలోనూ నీతో సమానమైన, అంతకంటే అధికమైన వీర్యము, తేజస్సు కూడా ఉంటాయి. మావమంస్తాః పరాన్ రాజన్నస్తి వీర్యం నరే నరే సమం తేజస్త్వయా చైవ విశిష్టం వా నరేశ్వర. సభాపర్వము 22:21. మేం నీతో యుద్ధం చేయడానికి వచ్చాం. బ్రాహ్మణులం కాము. వీళ్ళిద్దరూ భీమార్జునులు. నేను వీళ్ల మేనత్త కుమారుడను. నీ శత్రువైన కృష్ణుడను. నీవు బంధించిన రాజులందరినీ విడిచిపెట్టు, లేదా మాతో యుద్ధానికి నిలబడి యమలోకానికి వెళ్ళు. కృష్ణుని మాటలు విని జరాసంధుడు, నా బాహుబలం చేత జయించి బంధించిన వారి విషయంలో నా ఇష్టం వచ్చిన విధంగా ప్రవర్తించే అధికారం నాకున్నది. అందుచేత రాజులను విడిచే ప్రసక్తి లేదు. సరే, సైన్యాలతో యుద్ధం చేద్దామా? నేను మీలో ఒకరితో యుద్ధం చెయ్యాలా? ఇద్దరితో చెయ్యాలా? ముగ్గురితోనూ చెయ్యాలా? చెప్పు అన్నాడు. మాలో ఎవరితో యుద్ధం చెయ్యాలనుకుంటావో వానితో చెయ్యి అన్నాడు కృష్ణుడు. భీమా, నీతో యుద్ధం చేస్తాను. గట్టివాని చేతిలో ఓడిపోయినా మంచిదే. ఉవాచ మతిమాన్ రాజా భీమం భీమపరాక్రమః భీమయోత్స్యేత్వయా సార్ధం శ్రేయసా నిర్జితం నరం వరం. సభాపర్వము 23:7. మల్ల యుద్ధం ప్రారంభమైనది. ఆ యుద్ధం చూడడానికి పౌరులందరూ వచ్చారు. కార్తీక మాసం ప్రథమ దివసాన ప్రారంభమైన ఆ మల్లయుద్ధం ఆహారం కూడా లేకుండా రాత్రింబగళ్ళు నడిచింది. చతుర్దశి నాడు రాత్రి జరాసంధుడు అలసిపోయాడు. ఇదే తగిన సమయం వీరిని వధించడానికి అని కృష్ణుడు ప్రోత్సహించగా భీముడు తన పరాక్రమం అంతా చూపుతూ
విజృంభించి అతనిని 100 సార్లు త్రిప్పి నేలపై పడవేసి మోకాలితో అతని నడుము విరిచాడు. తరువాత చేతితో పట్టి 2 ముక్కలుగా చీల్చివేశాడు. జరాసంధుని శరీరాన్ని వాని ఇంటి ముందు విడచి ఆ ముగ్గురు అతని రథమే ఎక్కి వెళ్ళి బందీలుగా ఉన్న బంధువులనందరినీ విడిపించారు. జరాసంధుని రథానికి ఎక్కడ అడ్డు ఉండదు. వసువను రాజునకు ఆ రథం ఇంద్రుని నుండి లభించినది. వాని నుండి బృహద్రథునికి, వాని నుండి జరాసంధునికి లభించినది. దానిని అధిష్ఠించి ముగ్గురు కూడా గిరివ్రజ నగరం బయటకు రాగానే అక్కడి పౌరులందరూ వారిని సత్కరించారు. బంధ విముక్తులైన రాజులందరూ కృష్ణుణ్ణి స్తుతించారు. మేమేమి చేయవలెనో ఆజ్ఞాపింపుము అని వేడుకొన్నారు. యుధిష్ఠిరుడు రాజసూయ యాగం చేయబోతున్నాడు. దానిలో మీరందరూ సహాయులుగా ఉండాలి అని వారితో కృష్ణుడు అన్నాడు. భీమసేనునితో యుద్ధానికి దిగడానికి ముందుగా జరాసంధుడు తన కుమారుడైన సహదేవుణ్ణి రాజ్యాభిషిక్తుణ్ణి చేయవలసిందిగా సేనాధిపతులను ఆజ్ఞాపించాడు. సహదేవుడు పురోహితుని ముందుంచుకొని పరివార సమేతుడై గిరివ్రజపురం బయటకు వచ్చి వారికి నమస్కరించి అనేకమైన కానుకలు సమర్పించాడు. కృష్ణుడు అమూల్యములైన ఆ కానుకలన్నీ స్వీకరించి భయపడుతున్న అతనికి అభయం ఇచ్చి అతనిని అక్కడనే రాజ్యాభిషిక్తుణ్ణి చేశాడు. బంధ విముక్తులైన రాజులందరూ వెంటరాగా భీమార్జునులతో కలిసి ఇంద్రప్రస్థం చేరి యుధిష్ఠిరునితో భీముడు జరాసంధుణ్ణి సంహరించాడు. భాగ్యవశంచేత నీ సోదరులిద్దరూ కుశలంగా వచ్చారు అని అన్నాడు. యుధిష్ఠిరుడు ఆనందాతిశయముతో ఆ ముగ్గురిని అభినందించాడు. వచ్చిన రాజులను వారి వారి అర్హతలకు తగునట్లుగా గౌరవించి వారి రాజ్యాలకు పంపివేశాడు. కృష్ణుడు యుధిష్ఠిరుని అనుమతి తీసుకొని పెద్దలందరికీ అభివాదనం చేసి భీమార్జునాదులను ఆమంత్రించి అనగా వెళ్ళి వస్తానని వాళ్లతో చెప్పి ద్వారకకు తిరిగి వెళ్ళాడు. పాండవులు సుఖంగా రాజ్యపాలన కార్యంలో వ్యగ్రులయ్యారు. ఓం తత్సత్.